ఉంటుందే. బయట బిల్డింగ్ ఉందా? హలో, రెండంతస్తుల బిల్డింగ్. చెప్పాక ఆధారాలు దొరుకుతాయి. ఫోన్ ఎన్ని ఉంటాయి, కాల్ లిస్టులు ఉంటాయి, చాటింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొన్ని ఉన్నాయి సార్, కొన్ని వాళ్ళు వ్యాలెట్ నుంచి కొట్టాను, అవి లేవు సార్. నువ్వు ఫోన్పే చేసిన అయితే ఉండే కొట్టాను క్రెడిట్ కార్డ్ వ్యాలెట్ నుంచి. క్రెడిట్ కార్డ్ వ్యాలెట్ నుంచి ప్రూఫ్లు ఉన్నాయి. అది వ్యాలెట్ నుంచి మనకు లాస్ట్ కాల్ చేసినప్పుడు నోట్లో ఉంది, ట్రాన్స్ఫర్ నోట్లు అట్లాంటివి ఉంది. మాట రికార్డింగ్లో వస్తాను మన దగ్గర చెప్పి 20 రోజులు కాల్ చేశారు. చూస్తే అమ్మాయి కాల్ చేశాడు నాతో. వాళ్ళ బంధువు ఏమన్నా? మీరు అమ్మాయి లేదు, వేరే ఆ అమ్మాయి ఇచ్చింది. ఫోన్ చేసి అబ్బాయి మొత్తం చెప్పాడు, ఇట్లా అయిందమ్మా. అంటే నువ్వు నష్టపోకూడదని ఉద్దేశంతో ఇంట్లో చెప్పాను. 2 రోజులు జరిగి అమ్మాయి వెళ్ళిపోయి రాసుకున్నారు. డబ్బులు అడిగింది. మా మేనమామ కూతురు కాబట్టి ఇస్తున్నాం, తీసుకున్నాం. అబ్బాయితో కూడా మాట్లాడాడు. ఇద్దరు మా అబ్బాయి ఏం పేరు సుజిత్ మాట్లాడతాడని చెప్పేసి మేము నాయుడుపేటకి వెళ్ళిపోయాము. ఇప్పుడు అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసి నీకు ఇవ్వాల్సిన డబ్బులు మా నాన్నకి చెప్పాను, అక్కడికి వెళ్ళి తీసుకోని చెప్పినా కూడా నేను ఎవరిని అడగలేదు. ఇంటికి వచ్చినప్పుడు మధ్యాహ్నానికి రమ్మని పిలిచారు. సరే వస్తాం నుండి లేదు అయినప్పుడు అవుతుందని చెప్పి మేము తిరణాలకు వచ్చి మా సొంత ఊరికి తిరణాలకు వచ్చాము. తిరణాలకు వచ్చి మామూలుగా నీకున్నట్టుగా మీకు బాగా కొట్టినట్టున్నారే. అన్నీ సార్ కొట్టింది. 6 మంది పర్దోసు కొట్టారు సార్, 2 పర్దోసు. మీరు కూర్చోపండి, కూర్చోపండి. రాజేశ్వరి గారు మా పేరు నారాయణమ్మ. మా దొడ్డుపాలెం గ్రామం.
మేము నాయుడుపేటలో నివసించుతాము. ఎంగబామ్మ గుడికని తిరణాలకు వచ్చినాము, బ్రహ్మోత్సవాలకు. అక్కడికి వచ్చేసినాక అక్కడికి వచ్చేసినాక మధ్యస్థం అని అన్నారు. మధ్యస్థానికంటే సరే వస్తామని అన్నాము. ఎంత లేక మా పిల్లలకు ఫోన్ చేసినారు. మా పిల్లలు వచ్చినాక వస్తామని అన్నాను. ఇంత లేక రాలేదేమని అనేసి దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చేసి దౌర్జన్యం చేసేసి మా ఇంట్లోకి జ్వరబడి 10 మంది జ్వరబడేసి నన్ను లాక్ కొట్టేసినారు, నా బిడ్డని లాక్ కొట్టేసినారు, ఇసిరి కొట్టేసినారు. గొరవ వచ్చేసి కర్ర తీసుకొని కొట్టినాడు. నేను నా కర్ర పట్టుకునేసినాను. పట్టుకుని నా చేతిలో కర్ర పెరుక్కునేసినారు. బాగా బూతులు తిట్టారు. నన్ను కూడా ఇక్కడ కొట్టారు సారు. కానీ నేను ఎవరు చెప్పుకోలేకపోతున్నాను. నా గోడు మీరు ఆలకించాలనేసి, నన్ను ఆ ఊళ్ళో ఉండేయాలనేసి, మమ్మల్ని ఎక్కడ పోయినా తరి కొడతామంటున్నారు. మీరే మాకు దిక్కనేసి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నా పేరు చంద్రబాబు. మాది వడ్డిపాలెము, నా దొత్తులూరు మండలము. మేము వ్యాపార నిమిత్త మేము నాయుడుపేటలో ఉంటాము. ఇది ఇంకా తిరణాలు కొనేసి మేము వచ్చాము అనమాట. వచ్చిన తర్వాత మా మేనమామ వాళ్ళు పిలిచారు. పిలిస్తే మేము వస్తాము. మా మామ వాళ్ళతో వస్తాము, మా వదిన వాళ్ళు వస్తారు, రేపు వచ్చి మీట్ అవుతామని చెప్పాము. కాకపోతే వాళ్ళు వచ్చేసి పట్టుకుని వచ్చి నువ్వేంద్ర చెప్పేది మాకు అని చెప్పేసి లాగి బయట తోశారు. తోసిన తర్వాత మల్లంపాటి గురయ్య అయిన అతను కర్ర తీసుకొచ్చి నా మీద కొట్టాడు. కొట్టి పడదోసి మా తమ్ముడిని కానీ లాక్కొచ్చి కొట్టి చెట్టుకు కట్టేసి ఈ విధంగా నానా తిట్టి కొట్టారు. సో ఈ విధంగా ఏ ఊర్లో ఇంతవరకు ఇంత చదువుతున్న బాగా ఉన్న మీకు వాళ్ళకి వివాదం ఎందుకు వచ్చింది? వివాదం అనేసి మా తమ్ముడు వచ్చి అప్పుడు మామూలుగా లావాదేవీలు జరిగాయి. వాళ్ళ నాన్న వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళ లావాదేవీలు జరిగాయి. మేనమామ కూతురే కదా అనేసి మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత మా తమ్ముడు వచ్చేసి సర్లే అమ్మాయి చనిపోతుందని సూసైడ్ చేసుకుని చనిపోతుందని చెప్పిందనమాట. సర్లే డబ్బులు పోయాయి, అమ్మాయి జీవితం ఎందుకు మనం కలిపెట్టేదని కామ్గా అయిపోయాడు మావాడు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి అమ్మాయి చెప్పేసింది. అమ్మాయి చెప్పిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపించింది. మెసేజ్ పంపిస్తే ఆ డబ్బులు ఈ విధంగా ఇస్తాను, మిగతాది లిక్విడ్గా ఇస్తామని చెప్పేసి అన్నదనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంట్లో చెప్పకుండానే అమ్మాయి వెళ్ళిపోయేసి వేరే అతనితో మ్యారేజ్ చేసేసుకుంది. ఇదంతా మేము చేసామనేసి మేము గ్రామంలో వచ్చినప్పుడు మా మీద ఆ విధంగా కక్షతో దౌర్జన్యం చేసి చుట్టూ కట్టేసి కర్రలతో మల్లంపాటి గురయ్య తుమ్మలంగయ్య చౌదరి అని అతను వయసు 76 సంవత్సరాలు ఉంటుంది ముసలాయన. కనీసం అది అసలు తప్ప ఎవరిది ఏంది అనేసి కనీసం విచారించకుండానే వన్బి కట్టేయండి రా, ఆ విధంగా కట్టేసి అసలు బతకబడలేదు, మెడకాయ కోసి చెరువులు వేసేసేయండి అనేసి తుమ్మలంగయ్య అన్నాడు. మిగతా వాళ్ళేసి కట్టేసి నానా కర్రలతో కొట్టారు మా తమ్ముడిని. సో ఈ విధంగా అసలు ఊరి బహిష్కరణ చేశారు. ఊర్లో ఉంటే మేము చంపేస్తాము, ఇక్కడ ఉంచాము, నాయుడుపేటలో ఉంచామని, ఎక్కడ కనబడి మేము చంపేస్తామని చెప్పేసి ఊరి బహిష్కరణ చేశారు. కట్టుబట్టలతో మేము తీసుకొనేసి మేము బండి వెళ్ళిపోయామంటాం. ఊరికి స్థానిక గ్రామం వదిలేసి తల దాచుకునే దానికి వేరే ఊర్లకి బతుకు తెరు కోసం ఉన్నామన్నమాట. ఇప్పుడు మీకు ఇవన్నీ మీకు చెప్తున్నాము, మీరే కాపాడతారని నేను అనుకుంటున్నాను. లోకల్ కంప్లైంట్ నేను ఇచ్చాను. సో వాళ్ళు వచ్చి 24 hours అని చెప్పారు. తర్వాత నేను నెంబర్ కానీ ఇచ్చాను. నాకు ఎటువంటి కాల్ నాకు దొత్తలూరు నుంచి నాకు ఎటువంటి కాల్ నాకు రాలేదు. పోలీసులు మాకు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. నేను కంప్లైంట్ ఇచ్చి 24 గంటలు అయింది. ఇప్పటికి 48 గంటలు అవుతుంది ఈ రోజుకి. నాకు ఈరోజు ఏ రెస్పాండ్ కాలేదు. సో నాకు కాల్ రాలేదు, ఏం రాలేదు. ఎస్పీ దగ్గరకు వచ్చేసి ఈ విధంగా మా బాధ వెళ్ళగొట్టుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో మీరే కాపాడతారని మేము అనుకుంటున్నాము. గురవైనాడు కాకర్ల సురేష్ కింద ఉంటారండి. మా మండలంలో పెద్దగా చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే అంత పెద్ద వయసు అయినా కానీ అరే ఇది మంచా చెడు అని ఆలోచించకుండా ముందు కర్ర ఎత్తుకొని ఆయన కొట్టాడండి నన్ను. ఊర్లో పెద్ద గురవయ్య పెద్ద అంటాడు, కానీ ఇలాంటి పనులు చేసేపట్లు మొదట ఆయనే ఉన్నాడు. అసలు మాట్లాడి ఇంత బ్యానర్లు అని వేసుకుంటాడు. కనీసం ఇంత అసలు తప్పు చేసింది ఎవరు ఏంటి అని విచారించకుండా కర్ర తీసుకువచ్చి అతని ఊరి పెద్ద అయ్యి ఆయన కర్ర తీసుకొచ్చి కొడితే ఇంకెవరు చెప్పుకోవాలి మేము. పోలీస్ కేసు ఇస్తే పోలీస్ కేసులు తీసుకోవటం లేదు, ఆయన వల్ల తీసుకోవటం లేదు. కాకర్ల సురేష్కి అతను
అతను పట్టించుకుంటాడో లేదో నాకు తెలియటం లేదు. సో మేము వచ్చి వెళ్ళగొడుచుకునేదానికి ఇక్కడ కూర్చున్నాం మేమైతే.